అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందించడంలో ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అద్భుత పరిజ్ఞానాన్ని పరిచయం చేయనున్నారు. ఎక్కడ పిడుగు పడుతుందో తెలిపే టెక్నాలజీని రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అమెరికా సంస్థతో ఒప్పందం కుదిరింది. ఆసక్తిని రేకెత్తిస్తూ ఆనందం కలిగించే ఆ సాంకేతికత విశేషాలు ఇప్పుడు చూద్దాం. శాస్త్రవేత్తల నిరంతర కృషి మనిషి జీవితాన్ని సులభతరం చేస్తోంది. చంద్రునిపై అడుగుపెట్టి రావడమే కాదు, అక్కడ నివాసం ఏర్పరచుకోవడం ఎలా అని శోధిస్తున్న రోజులివి. ఈ ఘనత శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు సాగుతున్న తీరును తెలిపే ఓ ఉదాహరణ మాత్రమే. అలాంటి పరిశోధనలు ఎన్నెన్నో ఆవిష్కృతమవుతున్నాయి. విపత్తులను సైతం ఎదుర్కొని నిలిచే అస్త్ర శస్త్రాలను అందిస్తోంది శాస్త్ర సాంకేతిక రంగం. శాస్త్ర సాంకేతిక రంగాల ఫలాలు జనానికి అందినప్పుడే వాటికి నిజమైన సార్థకత చేకూరుతుంది. ఆవిష్కృతమవుతున్న పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో చొరవ చూపాల్సింది ప్రభుత్వాలే. ఆ దిశగా ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఇస్రోతో సమన్వయం ద్వారా తుఫాను సహాయ చర్యలు మెరుగ్గా చేపడుతున్నారు. ఆ దిశలోనే రాష్ట్ర ప్రజల చెంతకు మరో అరుదైన పరిజ్ఞానం తీసుకొస్తున్నారు. ఆ టెక్నాలజీతో పిడుగు ఎక్కడ పడుతుందో ముందే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా పిడుగుపాటుతో ఏటా 2000 మంది మరణిస్తున్నారని జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక చెప్తోంది. రాష్ట్రంలో పిడుగులతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్రో శాస్త్రవేత్తల సమక్షంలో విపత్తు నిర్వహణ శాఖ, అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. నెల రోజుల్లోనే అందుబాటులోకి రానున్న ఈ టెక్నాలజీ పేరు లైటనింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఈ పరిజ్ఞానం ద్వారా పిడుగు ఎక్కడ పడుతుందనే విషయం 45 నిమిషాల ముందే తెలుస్తుంది. ఆ ప్రాంతంలోని సెల్ టవర్ల పరిధిలోని ఫోన్లన్నింటికీ సందేశం వెళ్లేలా విపత్తు నిర్వహణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చదవడం తెలియని వారికి అర్థమయ్యేలా మాటల్లో సందేశం వెళ్తుంది. తద్వారా అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. దేశంలో ఇటువంటి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది.